దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో కానివ్వండి, మనం ప్రెసెంట్ రీసెంట్ గా ఎక్కువ ఇష్యూస్ చూస్తూ ఉన్నాము. ఒక మనిషి ఇంకొక మనిషిని చాలా దారుణంగా, చాలా ఈజీగా చంపేస్తూ ఉన్నారు. దాని గురించి మనతో మాట్లాడడానికి సైకాలజిస్ట్ పూజిత గారు ఉన్నారు. నమస్తే పూజిత గారు. నమస్తే అండి. పూజిత గారు, రీసెంట్ గా హైదరాబాద్ లో కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకుంటే, ఒక మనిషిని ఇంకొక మనిషి చిన్న ఏజ్ పీపుల్ ఒక బీర్ బాటిల్ నోట్లో పెట్టి దాన్ని ఇట్లా పగలగొట్టి మీద కూర్చుని ఒక రాయితో కొట్టి చంపేశాడు. చిన్న ఏజ్ అంటే కొంతమంది యువతలో ఎక్కువ డ్రగ్స్ తీసుకుని కానివ్వండి, అసలు ఒక మనిషిని ఇంకొక మనిషి చంపేంత క్రూరత్వం ఎలా వస్తుంది మనుషుల్లో? ఈ మధ్య చూస్తున్నాం, ఈ డిస్టర్బింగ్ గా ఉంటున్నాయి, చాలా చాలా దారుణంగా, చాలా డిస్టర్బింగ్ గా ఉంటున్నాయి న్యూస్ లో అయితే మాత్రం. దీనికి ఎలా చెప్పుకోవాలి, ఏం చెప్పుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది అయితే నాకు అసలు అయితే అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలా భయానకంగా, అంటే మనకి వర్డ్స్ కూడా డిస్క్రైబ్ చేయలేనంత దారుణంగా. ఇంత డెత్ అంటే ఎస్పెషలీ ఒక చంపేశారు అనేవి నెంబర్ ఆఫ్ డెత్స్ వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అవును, ఇప్పుడు గల్లీ కోడ్ జరుగుతుంది. ఇప్పుడు అలా జరుగుతూనే ఉంటున్నాయి. ఒక సెకండ్ కి, ఒక నిమిషానికి ఎన్ని జరుగుతున్నాయి కూడా మనకు లెక్కలు తెలియదు. సో దీనిలో మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఫస్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో లోపం అంటే, ఇప్పుడు మనకి ఐక్యూ అంటూ ఉంటారు, అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్. ఇప్పుడు పిల్లల్లో చూడండి, ఐక్యూ ఎంత ఉంది చూస్తూ ఉంటారు. ఐక్యూ బాగా తక్కువ వాళ్ళు మెంటల్లీ రిటార్డెడ్ అంటారు. సో ఐక్యూ ఎక్కువ ఉన్న పిల్లలకి వాళ్ళు బాగా మ్యాథ్స్ కానీ, పజిల్స్ కానీ, వాళ్ళ స్కూల్లో బాగా ఎడ్యుకేషన్ లో సక్సీడ్ అవడం కానీ అలాంటివి ఉంటూ ఉంటాయి. సో ఇది ఈక్యూ అంటే ఏంటి? ఎమోషనల్ కోషెంట్. సో ఎమోషనల్ కోషెంట్ అనేది బాగా పడిపోతున్నారు. సరే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పుకోవాలంటే, మనకున్న ఎమోషన్స్ ని, అంటే కామ, క్రోధ, మద, మోహమాశ్చర్యాలు, అచ్చమైన తెలుగు చెప్పుకోవాలంటే కామము, క్రోధము, మదం, ఇవన్నీ అందరిలో ఉంటాయి. దీస్ ఆర్ వెరీ హ్యూమన్ ఎమోషన్స్. కానీ ఈ పర్టికులర్ ఎమోషన్స్ ని, మనకు వచ్చే యాంగర్ కానీ, మనకు వచ్చే రివెంజ్ యాటిట్యూడ్ కానీ, లేదో ఒకటి గ్రడ్జ్ పెట్టుకోవడాలు కానీ, నిద్ర కానీ, ఆకలి కానీ ఏవైనా మితంగా వస్తే పర్వాలేదు. కానీ పరిమితికి మించి వచ్చే అనుకోండి, అలాంటప్పుడు ఆ తాలూకా ఫెయిల్యూరే ఇదన్నమాట. టీనేజర్స్ అనుకోండి, అడాలసెంట్స్ అనుకోండి, 13, 14, 20 ఇయర్స్ నుంచి వీళ్ళలో నేర ప్రవృత్తి అనేది స్టార్ట్ అయిపోతుంది. చిన్న పెద్ద అని పక్కన పెడితే, పక్క వాళ్ళు బాధపడితే చూడాలి అనే ఒక యాటిట్యూడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అందరి పిల్లలకి కోపం వస్తుంది, అందరి మనుషులకి కోపం వస్తుంది, నాకు వస్తుంది. బట్ అది ఎంతవరకు మనం కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి, ఇదొకటి లోపం. ఇప్పుడు ఎమోషనల్ రెగ్యులేషన్ అని అంటాం దాన్ని. అంటే నీ కోపం వస్తే నువ్వు ఒక బయట వాక్ వెళ్ళు, ఇంకేదైనా రిలాక్సేషన్ యాక్టివిటీ అది చేయకుండా, ఫర్ క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, మీ ఇంట్లో ఎవరి మీద కోపం వస్తే ఫోన్ తీసి బదులు కొట్టేస్తారు. అసలు ఫోన్ ఏం చేసింది? మీ ఇంట్లో వాళ్ళ మీద కోపం వస్తే ఫోన్ ఏం చేసింది? అదేంటంటే డిస్ప్లేస్మెంట్. అంటే ఇంట్లో తిడితే బయట ఆఫీస్ లో చూపించడం, ఆఫీస్ లో తిడితే ఇంట్లో చూపించడం. ఇది రెండో కారణం. డిస్ప్లేస్మెంట్ అంటే ఒక దగ్గర ఎక్కడో స్ట్రెస్ ఫామ్ అయిపోతుంది, బాగా ఇంట్లో గొడవలు ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి, అది తీసుకువెళ్ళి ఆఫీస్ లో కొలీగ్ మీదో ఎవరి మీదో పెద్ద గొడవ పెట్టుకుని కొట్టేసుకునేదాకా వెళ్తారు, లేదా స్ట్రీట్ లో ఏదో గొడవ. అదే ఆఫీస్ లో ఉందనుకోండి, ఇంటికి వచ్చి పెళ్ళం మీద చూపిస్తూ ఉంటారు, లేదా హస్బెండ్ మీద చూపిస్తూ ఉంటారు ఆడవాళ్ళు అయితే. సో ఇది రెండోది. రెండిట్లో కూడా, ఈ రెండు కేసుల్లో కూడా ఏంటి లోపం అంటే ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోకూడదు. ఇంకొక మూడో విషయం, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెసిప్రాసిటీ. రెసిప్రాసిటీ అంటే నేనొకటి మీకు ఇచ్చాను, లేదా నేను ఒకటి చేశాను, కోపంలో ఏదో చిన్న మిమ్మల్ని అప్సెట్ చేయడమో, లేదా ఇంకేదో చేశాను, డిసప్పాయింట్ చేయడమో, మీకు నచ్చని విషయం ఏదో చేయడమో చేశాను. సో కొంతమంది మామూలుగా ఉండే వ్యక్తులు, మామూలుగా హెల్దీగా, అంటే మైండ్ లో హెల్దీగా ఉండే వ్యక్తులు ఏంటి, నార్మల్ గా తీసుకుంటారు. అయితే చిన్నగా ఏదో మాట అనేసి తీసుకుంటారు. ఈ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, క్రిమినల్ మైండ్ సెట్ అంటే క్రిమినల్ నేచర్ ఉన్న వాళ్ళు,
అవును ఇప్పుడు ఇందులో 2 రకాలు చెప్పుకోవాలి. క్రిమినల్స్ ఆల్రెడీ క్రిమినల్ గా పుడతారా లేదా క్రిమినల్స్ తయారు చేయబడతారా? అవును అంటే ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు వాళ్ళకి అటువంటి థాట్స్ వస్తాయా, లేకపోతే బై బర్త్ వీళ్ళకి ఏదైనా అది ఆల్రెడీ పుట్టుక నుంచే ఉంటుందా? అదే చెప్తా. సో ఉమ్, కొన్నిసార్లు కొంతమందికి హిస్టరీ ఉందనుకోండి, అంటే వాళ్ళ ఉమ్, ఇంట్లో వాళ్ళు ఎవరైనా క్రిమినల్ నేచర్ ఉండి ఉమ్, లేదా వాళ్ళ జెనెటిక్స్ లో ఉంటే అది మనకి ఉమ్, తెలియదు. ఎందుకంటే అది టెస్ట్, డిఎన్ఏ టెస్ట్ అంతా చేస్తే వాళ్ళకి అందులో జీన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. అది మనం చెప్పలేం. ఓకే. ఉమ్, కొంతమందికి ఉంటుంది, పుట్టుకతోనే ఉమ్, ఆ జీన్తో పుడతారు. రెండోది, ఓకే. మాక్సిమం కేసెస్ లో క్రిమినల్స్ తయారు చేయబడతారు అంటారు. ఆ, అకార్డింగ్ టు రీసెర్చ్ క్రిమినల్స్ తయారు చేయబడతారు అంటారు. ఉమ్, మీరు ఎప్పుడైనా ఈ నెట్ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీస్ కానీ ఏమైనా ఉమ్, థ్రిల్లర్ కానీ చదివినట్లయితే లేదా చూసినట్లయితే ఉమ్, ఆ, ప్రతి క్రిమినల్ ఆర్ మర్డరర్ తాలూకా లైఫ్ ఎలా ఉంటుందంటే ఆ ఉమ్, ఎవరికి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు, ఒంటరిగా ఉండేవాడు. ఉమ్, అసలు తన అకంప్లిష్మెంట్స్ అంటే తను ఎవరు పట్టించుకునేవారు కాదు సమాజంలో. ఉమ్, చాలా చిన్న చూపు చూసేవారు. సో మీరు సినిమాల్లో విలన్ ని తీసుకున్న విలన్ ఎందుకు అలా మారాడంటే ఏదో మీకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. లవర్ బాగుందనో ఇంకెవరో ఏదో చేశారనో అలా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఉమ్, సో ఇక్కడ కొన్నిసార్లు తయారు చేయబడతారు, కొన్నిసార్లు పుడతారు. సో ఉమ్, అదేంటో మనం ఇంకొక కేసు ఏంటంటే వీళ్ళలో ఈ ఎమోషన్స్ ని ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ రెగ్యులేషన్. ఇది మేజర్ గా వాళ్ళు అనుకోరు, చేద్దాం ఓకే. అనుకోరు, బట్ ఆ కోపం తన్నుకుని వచ్చేసి రెసిప్రాసిటీ అని చెప్పాను కదా, వీడు నాకు చేశాడు, వీడి మీద ఎలాగైనా నేను కక్ష సాధింపు చర్యలు అంటారు. సో ఆ కక్ష సాధింపు చర్యల్లో చేసే ఒక ఒక యాక్ట్ అన్నమాట. అది ఎంత వరకు ఉమ్, వెళ్ళిపోతుందంటే వీడు నాకు మోసం చేశాడు, సో నేను వీడికి చాలా దారుణంగా వీడి మీద నేను పగ తీర్చుకోవాలి. పగ అవును. తీర్చుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది లేదా ఒక ఎవరో ఉన్నారు ఆఫీస్ లో, మీకు ఉమ్, ఆఫీస్ లో అతను ఉంటే లేదా అమ్మాయి ఉంటే మీరు ఎప్పటికీ సక్సీడ్ అవ్వలేరు. ఉమ్, వాళ్ళు అందులోంచి మానేయాలి లేదా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతేనే మీరు ఆఫీస్ లో మీకు మంచి పేరు వస్తుంది, మంచి ఇది వస్తుంది. ఉమ్, అలాంటప్పుడు మామూలు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళు రెగ్యులేట్ చేసుకుని వాళ్ళని వాళ్ళు బెటర్ చేసుకుంటారు. ఈ ఉమ్, మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అంటే కొంచెం డిఫరెంట్ గా ఉండేవాళ్ళు, అంటే మైండ్ లో అన్హెల్దీగా ఆలోచించే వాళ్ళు, అంటే కక్షలు ఇవన్నీ పెట్టుకునే వాళ్ళు, వీళ్ళు ఏంటంటే ఉమ్, చంపేద్దాం, చంపేస్తే ఏమవుతుంది, చచ్చిపోతాడు, నాకు ప్రాబ్లం, ఆబ్స్టకిల్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అవును. అవును. ఇమీడియట్ ఇంకొక విషయం ఏంటంటే గ్రాటిఫికేషన్. ఉమ్, గ్రాటిఫికేషన్ అంటే ఇమీడియట్ గా నేను అనుకున్నది నాకు వచ్చేసి, ఉమ్, ఇప్పుడు నాకు పిజ్జా తినాలని ఉంది, ఉమ్, పిజ్జా ఆర్డర్ తెప్పించుకుంటా, తినగానే నాకు ఒక సంతోషం వస్తుంది, అబ్బా పిజ్జా తిన్నాను. ఉమ్, లేదా నేను ఒక సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను, నేను వీకెండ్ దాకా వెయిట్ చేయగలను లేదా ఇవాళే వెళ్ళిపోగలను, కానీ నేను వెయిట్ ఉమ్, చేయకుండా ఇవాళే వెళ్ళిపోవాలనుకుంటాను నేను ఒక గంటలో. ఉమ్, కొంతమంది అన్ని పనులు చేసుకుని వీకెండ్ లో వెళ్ళాలనుకుంటారు టైం ఉన్నప్పుడు. అవును. సో గ్రాటిఫికేషన్ అనేది ఆ ఆనందం అనేది డిలే చేసుకుంటున్నారు, ఆ కెపాసిటీ ఉంది. ఉమ్, ఇప్పుడు మనకి వస్తున్న ఈ కొత్త తరం పిల్లల్లో గాని ఉమ్, ఈ టీనేజర్స్ కానీ మాక్సిమం అంటే 20 to 35, 20 to 40 ఏజ్ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళలో వీళ్ళకి ఏమవుతుందంటే ఈ డిలే ఇన్ గ్రాటిఫికేషన్ అంటే ఉమ్, ఆ వీడి మీద కక్ష అంటే ఇమీడియట్ గా సాధించేయాలి, ఇమీడియట్ గా ఉమ్, నాకు సంతోషం వచ్చేయాలి, ఇమీడియట్ గా నేను గెలవాలి. ఉమ్, సో దానివల్ల ఇమీడియట్ దీన్ని కోరుకుంటున్నారు కాబట్టి చంపేస్తున్నారు వెళ్ళి. అవును. వీడు నాకు చిన్నది ఇచ్చేసాడు, హట్ చేశాడు కాబట్టి ఉమ్, నేను వీడు అంతు తేల్చాలని చెప్పి కిల్లింగ్. ఉమ్, ఇంకొకటి ఏంటంటే ఈ డాక్యుమెంటరీస్ లో గానీ ఎక్కడైనా గానీ చంపడం అనేది చాలా ఈజీగా చూపిస్తున్నారు. అవును. ఎగ్జాక్ట్లీ. విజ్ఞత ఉన్నవాళ్ళు అంటే ఉమ్, విజ్డమ్ ఉన్న వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు ఒక మనిషిని చంపకూడదు. అండ్ ఆల్సో ఒక మనిషి చేయి కట్ అయితేనే మనం చాలా ఫీల్ అవుతాం, బ్లడ్ ఫీల్ అవుతాం. చూస్తేనే చాలా భయంగా. అవును. ఉమ్, అలాంటిది వీళ్ళకి ఎంపతి అంటే ఆ ఒక కంపాషన్, ఎంపతి, జాలి ఇలాంటివేవి ఉండవు. ఉమ్, సో దాని వల్ల ఏమవుతున్నదంటే ఈ చంపుకోవడాలు అనేవి ఒక కేక్ కట్ చేసినంత ఈజీగా వీళ్ళు చేసేస్తున్నారు. అవును. సో మనకి విజ్ఞత ఉంది, తెలుసు, కానీ విజ్ఞత లేని వాళ్ళు ఏం చేస్తారు, ఏముంది చంపేద్దాం, చాలా ఈజీ. పోలీసులు అరెస్ట్ చేస్తారు, తర్వాత వాళ్ళ లైఫ్ పాడైపోతుంది, మొత్తం ఉమ్, జీవితం అంతా ఇంక దుర్భరం. అవును. ముందు వాడు చచ్చిపోతాడు, హాయిగా చచ్చిపోతారు చచ్చిపోయిన వాళ్ళు, నీ లైఫ్ ఏమవుతుంది? అవును. నువ్వేం సాధించాలనుకున్నావో ఎలాగో సాధించలేవు.
కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించే ఐడియాలజీ గాని మెంటాలిటీ గాని మనకి పోయింది, కంప్లీట్ గా పోయింది. అవును. నాకు ఇప్పుడు కావాలంతే, నేను దానివల్ల నాకు ఏమవుతుందో నాకు అనవసరం. నేను జైలుకి వెళ్తానా ఏమవుతానా, నా లైఫ్ చెత్త కుప్పల్లా అయిపోతుందా అనవసరం, నా ఫ్యామిలీ ఏమైపోతుందా అన్నది అనవసరం. ఇప్పుడు నాకు కావాలి, అయిపోవాలని. అవును. ఇది సింపుల్. దీనికి మొత్తం దృష్టిలో చెప్పాలంటే రిజల్ట్ మనం ఒక చేసే యాక్షన్ కి రిజల్ట్ ఏముంటుందా అని ఆలోచించకుండా చేసడం అనేది యాటిట్యూడ్ బాగా పెరిగిపోయింది. అంతెందుకు కామెంట్స్ పెడుతున్నారు, నోటికి వచ్చిన కామెంట్స్, ఐ మీన్ అబ్యూజివ్ లాంగ్వేజ్ లో. ఏముంది, నాకున్న కోపం నాకున్న ఇది రోడ్డు మీద పడేస్తాను, కామెంట్లు పెట్టేస్తాను. సో అంతే ఈజీగా దాని తాలూకా రిజల్ట్ ఏంటి అని చూడకుండా నీ తాలూకా కోపాన్ని, వాళ్ళ తాలూకా కోపాన్ని గాని క్రోధాన్ని గాని కరెక్ట్ గా రెగ్యులేట్ చేసుకోకుండా ఊరి మీద జనాల మీద బయట వాళ్ళ మీద కక్కుతూ ఉంటే ఇలాంటి ఒక హేట్రెడ్, ఒక దారుణమైన సమాజం అనేది తయారవుతుంది. సో మనం వీలైనంత వరకు అలాంటి వాళ్ళకి కొంచెం సినిమాటిక్ గా ఉంటాయి గానీ కంపాషన్ గానీ లవ్ గానీ హీలింగ్ గానీ వాళ్ళకి ఇస్తూ ఉండాలి. వీలైనంత వరకు మంచిగానే ఉండాలి. ఎందుకంటే ఇంకా వాళ్ళు అలా తయారైపోయిన తర్వాత మనం ఇంకా చేసేదేమీ లేదు. కాబట్టి వీలైనంత వరకు అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది. అండ్ ఆల్సో ఈ వీడియో చూస్తున్న ప్రతి వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు మీకున్న ఎమోషన్స్, కోపం గాని చిరాకు గాని ఏడుపు గాని ఏదైనా ఎక్కువగా వస్తుందా అనేది మీకు మీరు స్కాన్ చేసుకోండి. జస్ట్ లైక్ డయాబెటీస్ కి బీపీకి ఎలా చూసుకుంటూ ఉంటారో మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, అలాగే మీ మెంటల్ హెల్త్ అంటే మానసికంగా కూడా హెల్దీగా ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. వీటిల్లో ఏమైనా మీకు కోపం వస్తుంది ఇవంతా అయితే డెఫినెట్లీ మీ దగ్గర ఉన్న ఒక సైకాలజిస్ట్ కానీ ఆర్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే పూజిత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.